ఈరోజు క్రైస్తవ్యానికి ఏసు అర్థం కాలేదు. క్రిస్మస్ పండుగ వస్తుందా? ఇంకెన్ని రోజులు ఉందో నువ్వు బలి లెక్క చెబుతావు. ఇంకెన్ని రోజులు ఉంది? కౌంటింగ్ బాగా వేసి ఉంటావు. ఇంక నెల, 10 రోజులు, ఇక 30 రోజులే, ఇక 20 రోజులే. అసలు కౌంట్ బలి ఎత్తావు నువ్వు. ఇంక దగ్గర పడింది. పత్తి తీయాలి, అమ్మేయాలి, గొడ్లు కొనాలి, ఇంకా గందరగోళం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం ప్రజలకు అర్థం కాలేదు. ఈ వాక్యం ముఖం చెబుతున్నాను. యేసు నీకు అర్థమైతే క్రిస్మస్ ఆనందం నీకు అర్థమైపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన క్రిస్మస్ ఏంటి చెప్పమంటారా? ఆయన ఒకటే చెప్పాడు, నాకు వస్త్రం లేనప్పుడు మీరు వస్త్రం ఇచ్చారు, ఆహారం లేనప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు. ప్రభా మేమెప్పుడు చేసామయ్యా అని గోల చేస్తుంటే, నోర్వై, మీలో ఒక సహోదరు అట్లా ఉన్నప్పుడు అతనికి చేశారు కనుక మీరు నాకు చేసినట్టే. కానీ ఈరోజు నీకు వాక్యం అర్థం కాలే. ఎంత కాడికి నువ్వే అరిసెలు చేసుకొని, నువ్వే బూర్లు వేసుకొని, నీకు ఇచ్చినోడికి ఇచ్చి ఇవ్వకపోతే అబ్బా ఆడుకొద్దు, వాళ్ళు ఇవ్వలేదమ్మా, 20 సంవత్సరాలు ఇవ్వలే, వాళ్ళు వండుకొని తింటున్నారులే, మొన్న ఇచ్చారులే, ఇప్పుడు వద్దు. అది ఆ పక్కింటి ఆంటీ ఇచ్చింది, ఆమెకు తీసుకొని పో గిన్నె, ఎందుకు ఆడించుకే గిన్నె వచ్చింది కనుక. అబ్బా ఏం రవాణా, ఏం పేమండి మంది, అసలు మామూలు పేమ కాదు, కొలత లేని పేమ, అసలు ఉప్పొంగిపోద్ది. అసలు పాతనకు వచ్చే చెట్టులు అయితే, అక్క ఇడ్లీ చేసావా, నేను అట్టు, నాది నీకు, నీది నాకు, ఎంత ఫేమా. ఒక నెలకే మాసిపోయి మొక్కలు వేసుకుని, ఎందుకు అది మామూలు కాదు, తేడా పడింది. ఒక నెలకే. ఇది ఒరిజినల్ కాదమ్మా. నిజమైన క్రిస్మస్ చేయమంటారా? చేద్దామా? ఆ రోజు మన అందరం వంట చేసి, బిర్యానీ చేసి, మాంసం కూర వండి మనం తింటాను కాదు, మగవాళ్ళు బాగే అబ్బా కాదు, అంత పార్సిల్ చేసి నిర్దాక్షిణ్యంగా ఆటో వేసుకొని నర్సరీపేట సెంటర్ పోయి వీధులు తిరిగి లేనోడికి ఇచ్చొద్దాం. అది క్రిస్మస్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అబ్బే మన క్రిస్మస్ ఏంటి తెలుసా? క్రీస్తు నేడు పుట్టెను, అరిసెలు నేడు చేసెను, హల్లెలూయా, ఆరగిద్దామా, హల్లెలూయా, బిర్యానీ తిందామా. బా కొంతమంది కడుపాత్ర పోలు అన్నీ చేపలు తెస్తారు, ఇంకా ఏట మోసం, పెద్ద చిన్న ఏంద్రా అంటే పండగ అండి. వాడికి అర్థమైన పండగ అది. నువ్వు కడుపు కాల్చుకొని లేనోడి పెట్టడం క్రిస్మస్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కొత్త బట్టలు వేసుకొని ఇక చీలికి పీచ్ అనేటట్టు రావడం కాదు చర్చికి. నువ్వు పాత చొక్కా వేసుకున్నా బట్టలు తీసుకెళ్ళేవాడికి వాళ్ళా లేనోడికి, అది క్రిస్మస్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మంచి మనసుతో లేనోడికి ఒక చిన్న సాయం చేయి, ఎంత హ్యాపీగా ఉంటుందో. పరలోకం నాకే నడిపిస్తుంది, అంత ఫీలింగ్ వచ్చేద్ది. దేవుని వాక్యం అర్థం కాకేగా నేర్పుతున్నవి అన్నీ. ఈ చెప్తే వస్తారా? పండగపాడు చర్చికి రాను, ఎందుకంటే అయ్యగారు వండుకొని తెస్తే అడు పోతామంటున్నాడు. పండగ అయితే వండుకొని తినాలైతే ఎన్ని పనులు ఉంటాయి, తలస్నానం చేయాలి, ఆర్చుకోవాలి, తీర్చుకోవాలి, ఎన్ని పనులు అండి. పిల్లలకు తలస్నానం పోయాలా, గుండ్లు కొట్టేద్దాం మొత్తం. ఇక తలస్నానంతో పని ఉండదు. ఎక్కేమో పైన పోతే ఒకేసారి జారుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాస్తవం మీకు నేర్పలేదుగా, నేను నేర్పలేనుగా. ఎందుకంటే పండగ అంటే నీ పండగే నీకు సరిపోద్ది, ఇక నా పండగ తిరిగి పని ఉంటుంది. నిజమైన క్రిస్మస్ అదే. మనం ఎప్పుడు కొనుక్కుంటాం బట్టలు, ఫంక్షన్ టైంలో కొనుక్కుంటాం. అసలు మన వాళ్ళకి మామూలు కాదు. నేను చూస్తున్నాగా, పక్కింట్లో ఫంక్షన్ అయితే మనకు కూడా బట్టలు ఉండాల్సిందే, పక్క బజార్ ఫంక్షన్ అయితే మనకు కూడా బట్టలు ఉండాల్సిందే. అంతే మరి. పెళ్లి కొడుకు అంటే ఈడే సూపర్ బయలుదేరి వస్తాడు. ఎందుకంటే అందరు చూడగా పెళ్లికి అవసరడుగా పెళ్లి సూపులు అన్నాడు వస్తాడు, కింద సూపులు మానుకొని. చర్చికి మాత్రం రావాలంటే బోసిగ్గు. ఆడ మాత్రం ఇక తాడు దిగిన దునపోతులో తిరుగుతుంటాడు ఆ సంతుల్లో. నిజమైన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనం దేవుని సంతోషపెడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చిరిగిపోయిన సొక్క అయిన చింతకాయ పచ్చడైనా, అది మన డైలాగ్. చిరిగిపోయిన సొక్క అయినా చింతకాయ పచ్చడైనా పండగే. ఈ సంవత్సరం చేస్తారు అట్లా వంటలు చేసి అందరూ పార్సిల్ చేసి
పేటలకు పోదామా పంచిపెట్టడానికి? నువ్వు పోయా, నువ్వు పోయా, ఏదైనా దారి కలిసి ఇస్తాం కానీ టయానికి వచ్చి మా అమ్మని మాత్రం పిలవగా. పండగలోనే ఉండాలి. ఒరిజినల్ పండగదే. కొంతమంది సంఘాలకు నేర్పుతున్నారు సేవకులు. చలికాలం కదా, దుప్పట్లని సాల్వాలని పంచిపెట్టడానికి దేవుని ప్రేమ అండి. క్రీస్తు ప్రేమను చాటడమే క్రిస్మస్. దేవుని వాక్య క్రమం మనల్ని కట్టునుగాక.